అప్పుడే పుల్లయ్య వస్తూ ఉన్నాడు. తన పంటలో ఉన్న కలుపు మొక్కలు తీసి వస్తూ ఉన్నాడు. మెల్లిగా తన గుడేసేలోకి వస్తూ ఉన్నాడు. బాగా ఆకలిగా ఉన్నది. బాగా ఆకలిగా ఉన్న పుల్లయ్య తన భార్య చేసిన చికెన్ మరియు భోజనం చేస్తూ ఉన్నాడు. పుల్లయ్య బాగా తృప్తిగా తిన్న తర్వాత అతడు బాగా నిద్రపోయాడు. పుల్లయ్య తన పంట పొలంలో ఉన్న నిలిచి ఉన్న నీరును తీసి వేస్తూ ఉన్నాడు పుల్లయ్య. అప్పుడే తన కూతురు అగు చిట్టి తనకు భోజనం తీసుకువస్తూ ఉన్నది. బాగా పనిచేసి అలసిపోయిన పుల్లయ్య ఆ భోజనం తినుచున్నాడు. అప్పుడే చాలా పెద్ద వర్షం మొదలైంది. వెంటనే పరిగెత్తుతున్నాడు పుల్లయ్య. తాను ఇంటి నుంచి తెచ్చుకున్న గొడుగు తీసుకుని వెళ్ళుచున్నాడు పుల్లయ్య. తన భార్య చేసిన భోజనం తినుచున్నాడు పుల్లయ్య. పుల్లయ్య భోజనం చేసిన తర్వాత బయట వాతావరణం చాలా భయంకరంగా ఉన్నది. చాలా పెద్ద వర్షం వస్తూ ఉన్నది. అప్పుడే మంచంపై కూర్చున్న పుల్లయ్యకు ఒక అద్భుతం జరిగింది. తన గుడేసే మధ్య భాగాన ఒక రంధ్రం పడి ఒక మూత ఉన్న పింగాణే ఒకటి క్రింద పడినది. అప్పుడే తన గుడేసే నుంచి పడిన ఆ పింగాణి కూజా మూతను విప్పాసాగాడు. కానీ పెద్ద శబ్దంతో ఒక పొగ రాసాగింది. ఓ మానవా, నీకు కృతజ్ఞతలు. నేను చాలా సంవత్సరాలు ఈ కూజాలో నన్ను బంధించారు. నాకు ఈరోజు శాప విమోచన జరిగింది కనుక నువ్వు నాకు చాలా మేలు చేశావు. నీకు నేను సహాయం చేస్తాను, 3 మంచి వరాలిస్తాను అని అనెను భూతం. ఓ భూతా మహాశయ, నీకు నా స్వాగతం. నేను చాలా బిదవాడను. నేను కష్టపడితే నాకు ఆహారం లేకపోతే నేను మరియు నా కుటుంబం చాలా ఆకలితో ఆ రోజు చాలా పస్తులు ఉండవాల్సిందే అని అనెను పుల్లయ్య. పుల్లయ్య, నీ గురించి నాకు తెలుసు. అందుకోసం నేను నీకు 3 వరాలిస్తాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నువ్వు అడుగు, నేను వాటిని ఇస్తాను. ఇంకో విషయం, నీకు 3 వరాలు వెంటనే ఇవ్వను. ఒక వరం ఒక 10 రోజులకి ఇస్తాను. వరం అడిగిన వెంబడే నన్ను ఈ కూజాలో వెళ్ళిన తరువాత దానికి ఉన్న మూతను బీగించి వేసి ఈ కూజాను జాగ్రత్తగా ఒక స్థలంలో దాచి ఉంచు. మరియు ఇంకో రహస్యం, నేను ఒక మంత్రం చెబుతాను. ఆ మంత్రం వేరే ఎవ్వరికీ చెప్పవద్దు. చెబితే నేను నీకు ఇచ్చిన వరాలు పనిచెయ్యవు అని మంత్రం చెప్పి మాయమైంది భూతం. భూత ఇచ్చిన మొదటి వరానికి ఒక పెద్ద బంగాళా వచ్చింది. పుల్లయ్య ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు. ఆ భూతమిచ్చిన వరన్నకు అతడు చాలా కోటీశ్వరుడుగా మారాడు. చాలా బిద పరిస్థితి నుంచి పెద్ద కోటీశ్వరుడుగా మారిన పుల్లయ్యను చూసి అతడి మిత్రుడగు బీరయ్యకు చాలా అసూయ ఏర్పడింది. అతడు మెల్లిగా నడుచుకుంటూ పుల్లయ్య ఇంటికి వస్తూ ఉన్నాడు. పుల్లయ్య చాలా సంతోషంగా భోజనం చేసి కూర్చున్నాడు.
అప్పుడే అతడి దగ్గరకు వస్తున్నాడు అతడి స్నేహితుడు భీరయ్య. నమస్కారం పుల్లయ్య, బాగున్నావా? నిన్ను చూసి చాలా రోజులైంది. ఇలా నిన్ను కలిసి పలకరించి వెళ్ళాలని నీ వద్దకు వచ్చాను. ఓ బీరయ్య, నేను చాలా బాగున్నాను. నేను చాలా కష్టపడ్డాను. డబ్బుల కోసం అవసరానికి ఎవ్వరూ డబ్బులు సహాయం చేయలేదు. ఇప్పుడే నేను కోటీశ్వరుడిగా మారినందుకు ఇప్పుడు అందరూ వస్తూ ఉన్నారు. అందులో నువ్వు కూడా ఉన్నావు. ఓ పుల్లయ్య, నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు నన్ను డబ్బులు అడిగావు, కానీ నేను కూడా చాలా కష్టాలలో ఉన్నాను. డబ్బులు నా దగ్గర లేవు. అది నువ్వు మనసులో పెట్టుకోవద్దు అని చాలా దొంగ నాటకం నటిస్తూ ఉన్నాడు బీరయ్య. కానీ బీరయ్య మాటలు పుల్లయ్య నమ్మాడు. ఓ బీరయ్య, సరే, నీ మాటలు నేను నమ్ముతాను. నేను చాలా కష్టపడ్డాను డబ్బుల కోసం. కానీ ఒక్కరోజు నేను పొలం నుంచి వచ్చి అప్పుడే తిని కాసేపు అలా మంచంపై కూర్చున్నాను. అప్పుడే చాలా భయంకరమైన వర్షం వస్తున్నది. కానీ ఆ పెద్ద వర్షానికి ఒక కూజా పైనుంచి వచ్చి క్రింద పడినది. కానీ దానికి ఒక మూత ఉన్నది. అది నేను మూత విప్పి చూశాను. దానిలో ఒక శాపగ్రస్త భూతం దాని నుంచి బయటికి వచ్చింది. అది నాకు ఒక 3 వారాలు ఇచ్చింది. అప్పుడు ఆ ఆ నా కోరికలతో నేను ఇలా కోటీశ్వరుడుగా మారాను. కానీ అసలు విషయం మారిచిపోయాడు పుల్లయ్య. ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పవద్దు అని భూతం చెప్పిన విషయం గురించి. ఓ పుల్లయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు ఆ కూజ ఎక్కడున్నది? మెల్లిగా ఆ రహస్యం తెలుసుకోవాలి అని దొంగ చూపులతో అడుగుతున్నాడు బీరయ్య. ఓ బీరయ్య, ఆ మహిమగల కూజాను నా ప్రక్కన ఇంటి ఆవరణలో ఒక చెట్టు క్రింద భూమిలో ఉంచాను. అది చాలా జాగ్రత్తగా ఉన్నది. కానీ నువ్వు ఎవ్వరికీ చెప్పవద్దు అని చాలా అమాయకంగా చెప్పాడు. అసలు రహస్య విషయం చెప్పాడు పాపం పుల్లయ్య. అసలు విషయం తెలుసుకున్న బీరయ్య వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. బీరయ్య తిరిగి పుల్లయ్య ఇంటి నుంచి వస్తున్నాడు తన ఇంటికి. ఎన్నో ఆలోచనలతో బీరయ్య తన నిద్రగదికి వస్తూ ఉన్నాడు. బాగా ఆలోచన చేస్తూ ఉన్నాడు బీరయ్య. పుల్లయ్య దగ్గరున్న ఆ భూతం ఉన్న కూజాన్ని తీసుకుని వచ్చి అన్ని వరాలు తను కూడా పొందాలని అనుకున్నాడు. ఈ రాత్రికే పుల్లయ్య ఇంటికి దొంగలా వెళ్ళి అది తీసుకుని రావాలని పథకం వేశాడు బీరయ్య. దొంగలాగే పుల్లయ్య ఇంటి వెనుక భాగం వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు బీరయ్య. ఆ రోజు రాత్రి బాగా వర్షం కురుస్తూ ఉన్నది. బీరయ్య ఒక పెద్ద ఇనపపార తీసుకుని భూమి త్రవ్వుతూ ఉన్నాడు. అక్కడ దొరికిన కూజాను తీసుకుని వెంటనే తన ఇంటికి పారిపోయాను బీరయ్య. అప్పుడే ఆ కూజా నుంచి ఒక పొగ నుంచి భూతం వస్తోంది. ఓ మానవా, ఏమి నీ కోరిక? నన్ను ఎందుకు దీని నుంచి తీశావు? ఓ భూతరాజా, నీకు వందనాలు. నువ్వు పుల్లయ్యకిచ్చిన సంపదంతా అతడి నుంచి తీసుకుని అదంతా నాకివ్వు. అతడిని మామూలు భిక్షధికారిగా మార్చు. అది నా కోరిక. ఓ మానవ, మీ మానవులు మంచివారు కారు. సరే, నీ కోరిక తీరుస్తాను. పుల్లయ్య భిక్షధికారిగా మారిపోతాడు.
అతడు నేను చెప్పినట్లు చేయలేదు కనుక దానికి శిక్ష తప్పదు. నీకు నేను వరమిస్తాను. తరువాత నేను ఉన్న ఈ కూజాను వెంటనే సముద్రంలో విసిరివేయి అని చెప్పి భూతం మాయమైంది. అప్పుడే తెల్లారింది పుల్లయ్య. మంచి నిద్రలో ఉన్నాడు. అప్పుడే నిద్ర మేల్కైంది. బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. తను పొరపాటుగా తన స్నేహితుడు బీరయ్యకు భూతం రహస్యం చెప్పాడు. భూతం తాను ఇచ్చిన వరాలు గూర్చి ఎవ్వరికీ చెప్పవద్దు అని చెప్పింది. ఇప్పుడు ఆ రహస్యం చెప్పినందుకు తాను ఎప్పటివలే తాను బిచ్చధికారి మారిపోయాను అని చాలా బాధపడుతూ బాగా ఏడుస్తూ ఉన్నాడు పుల్లయ్య.